6 రోజులు ఎంతో చేశాను రా. ఓకే. నూతన్ ప్రసాద్ గారు దాన్ని డబ్బింగ్ ఇచ్చాడు. అచ్చా. 6 రోజులు 7 రోజులు చేశాను. వెళ్ళేప్పుడు అతను జాస్తి మాధవరావు అని మేకప్ చేస్తుండేవాడు. ఆయన ప్రొడక్షన్ చేసేవాడు క్రాంతి గారి దగ్గర. 100 రూపాయలు ఇచ్చాడు. సర్లే తీసుకుని బాగుండదులే అని తీసుకుని, బాబు ప్రొడక్షన్ వాళ్ళు ఎవరా అంటే, సార్ అన్న అటువంటి 100 ఉంచుకుని మీరు తినండి అన్న. ఫస్ట్ టైం ఇచ్చినటువంటి పేమెంట్ అలా చేస్తే కాసేపు క్లాస్ పెట్టాడు. 100కి అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారేమోనండి, నేను రోజు కొన్ని లక్షల రూపాయలు చూస్తుంటాను. నా ఉద్యోగమే 10 to 5, 1 to 100 అని చెప్తే మేలకుండా చెప్తున్నా. అలా మొదలైంది. ఆ తర్వాత వెళ్ళలేదు. తర్వాత ఏదో రావడం. ఒక్కటి చెప్తా, చెప్పాబాయ్, నీకైనా నాకైనా యాక్టర్ కాదు, ఏ ఫీల్డ్కైనా సరే మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింతంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాడే కోడ. ఆవగింత కంటే ఇంకొంచెం 4 గింజలు అదృష్టం ఉన్నాడు ఈడు. పెద్దదే అంటే పంటికి అందుతుంది, మనకు అందదు. అందుకని కబగా కొరికేసి వదిలేశారు. అదృష్టమే. అంతేగాని విన్నప్పుడు అంటే మరి ఆనందంగా ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతోమంది, మొన్న ఆ మధ్యన పాపం కైకాల సత్యనారాయణ గారు పుట్టినరోజు అని ఫోన్ చేశా. ఏమండి పెద్దవారు నమస్కారం, మీ పుట్టినరోజు అని. నమస్తే కోట గారు, పెద్దవారు పెద్ద యాక్టర్ అంటే, ఊరుకోవా నాకంటే పెద్ద యాక్టర్ నువ్వు అన్నాడు అండి. నాకు ఆ రోజు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయిరా. మహానుభావుడు అంతా ఆయన. ఏంటి అంటే ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఆ రోజుల్లో 4 సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. 6 సినిమా రకం లేదు. అందుకని మీరు ఏదైనా వేషం వేయాలంటే ఇదిగో బలానా పౌరాణిక వేషం వేయలేదు, అది ఉంటే బాగుండేది అని చెప్పుకోవడానికి అంతవరకు ఉండేది. ఎందుకంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. ఇప్పుడు అట్ట కాదు కదా, మనుషుల ప్రభావం సినిమా మీద. నా కెరియర్లో మరి 150 సినిమాలున్నా రాజకీయం చేసి ఉంటావు, పొలిటికల్ వేషం. మరి అన్నీ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇదే ఇవన్నీ చూసేది నేర్చుకుని